Hey guys, welcome back to my channel. I am going to Bada Pahad. This is tourist place. చాలా మంది తెలుగు వాళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు. ఇంకా ముస్లిమ్స్ అయితే చెప్పొద్దు. దర్గా అయితే షాబుల్లా దర్గా అందరూ వస్తారు, వెళ్తుంటారు. ఇంకా ఇక్కడ ఎస్పెషల్ ఏంటంటే మంకీస్, కోతులు. ఆ కోతులను చూసి భయపడుతూ ఫొటోస్ దిగుతారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ ప్లేస్ మనం మొత్తం సిటీలు 500 ఉంటాయి. ఎక్కి వెళ్ళిన దాకంటే మనకు బాగా అలసిపోతాము. వాటర్ బాటిల్ చేతిలో పట్టుకుని పోతే బాగుంటుంది. జస్ట్ మై ఒపీనియన్, వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి 1 person 1, ఎందుకంటే సరిపోదు. టూరిస్ట్ ప్లేస్లో అంటే బెస్ట్ ప్లేస్ ఇది. చాలామంది దూరం నుంచి వస్తుంటారు, వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఎండాకాలం వాళ్ళు బెస్ట్, కాకపోతే వాటర్కి ఇబ్బంది అవుతుంది. ఇంకా ఈ కోతులు చూడండి, ఈ కోతులు అయితే చెప్పద్దు. చూడండి మీరే ఇలా మనుషుల మధ్య ఉన్నాయో, చూస్తేనే మనకి హ్యాపీగా అనిపిస్తుంది, కానీ దగ్గర పోవాలంటే భయం వేస్తుంది. అందుకోసమే జాగ్రత్తనే, కోతులు ఉన్నాయి, మళ్ళీ తినేస్తాయి నువ్వు సంపాదించిన పైసలు దానికైతే.
నేను చెప్పాను కదా, మనుషులు చూడండి తినిపిస్తూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మీరే. అవి కూడా మన దగ్గర ఎలా ఉంటున్నాయి చూడండి. అవి లాక్కుని తింటాయి కానీ మనకు ఏం ఇబ్బంది పెట్టవు, కానీ ఒక్కొక్కసారి చెప్పలేం. చూడండి మీరే చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న అబ్బాయి చూడండి ఒకసారి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఈ ప్లేస్ సండే చాలా మంది వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ చెప్తున్నాను కదా. జాగ్రత్త రా, అవి కోళ్ళు కావురా, కోతులు రా. ఏమనుకుని కూడా దిగుతున్నారా, అంటే చేయబడుకుని కొడితే మళ్ళీ మొత్తం ఇదైపోతుంది. అది మంచిగా ఉంటేనే మంచిగా. కోతులు అవి బడపాడు కోతులు ఉన్నాయని బతికిపోతున్నారు, లేకపోతే ఊరు కోతులు ఉంటారా నెత్తి పీకి చేయలా పెడుతుంది. ఈ అమ్మ వయసు 116 సంవత్సరాలు. పోయిన సంవత్సరం కలిశాను ఈ అమ్మకు. ఈ అమ్మ 100 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది, ఇక్కడే జీవిస్తుంది. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా కదా, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది 100 సంవత్సరాలు దాటిన అమ్మని చూస్తే.